ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా ఎలా తయారు చేశారు అంటే గడిచిన వారం రోజులుగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం తీసుకుంటే క్లియర్గా కనపడతా ఉంది. మొన్నటికి మొన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో ఒక మహిళని తెలుగుదేశం కార్యకర్త చెట్టు కట్టేసినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న సాక్షాత్తు ఈ కూటమి ప్రభుత్వం 25,000 మంది గిరిజన బాలురు బాలికల్ని చిత్రహింసలకు గురి చేసింది, బానిసల్లాగా చూసింది, వాళ్ళని రోడ్ల మీద పడుకోబెట్టింది, తిండి పెట్టలేదు. 25,000 మంది తీసుకొని వచ్చి కేవలం 1000 మందికి 2 టాయిలెట్లు పెట్టి అక్కడే ఆ కంపులోనే మీరు చేసుకోండి కాలకృత్యాలని చెప్పారు. అదేవిధంగా బురదలో భోజనాలు, పిల్లలను చిత్రహింసలకు గురి చేసింది ఈ ప్రభుత్వం. నిన్నటికి నేను చూస్తే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కాకర్లదెబ్బ గ్రామం అనేటటువంటి దాంట్లో గిరిజన కాలనీలో 10 సంవత్సరాల బాలికని బట్టలు ఒప్పదీసి ఏదైతే గరిటతో ఒళ్ళంతా కాల్చినటువంటి పరిస్థితి, ఒళ్ళు మొత్తం కాల్చి వాతలు పెట్టారు. చూస్తే అర్థమవుతుంది ఆ ఫేస్ అమ్మాయిది. అలానే విశాఖపట్నం తగరపు వలసలో వర్తకులు వాళ్ళు ఏదో దొంగతనం చేశారనేటటువంటి ఒక అనుమానంతో వాళ్ళని తీసుకొని వచ్చి కట్టేసినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇద్దరి బాలల్ని. అసలు ఎక్కడికి పోతుంది ఆంధ్రప్రదేశ్? కూటమి ప్రభుత్వం అసలు మీరు ఉన్నారా, చచ్చిపోయిందా ఈ ప్రభుత్వం? ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని అడుగుతా ఉన్నా. స్పష్టంగా సమాధానం చెప్పండి. బతుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని చావండి.